హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మురెడ్డి వరల్డ్. మేమైతే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. అదే ట్రావెల్ బ్లాగ్ అండి. మేమైతే తెలంగాణలో ఉన్న శ్రీరంగపురంకి వెళ్తున్నాం. మేమైతే టెంపుల్ వ్యూ కోసమని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇంట్లో లేట్ అయింది. సో 10కి అలా బయలుదేరామండి మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్ త్రూ వెళ్తుంటే మాకైతే మనకు వీడియోలో కనిపించేది అయితే షాకాపూర్ టోల్ ప్లాజా. సో అలా వెళ్తూ ఇలా షాకాపూర్ టోల్ ప్లాజా ద్వారా వెళ్తుంటే మనకైతే అడ్డాకల్ వస్తుందండి. అడ్డాకల్ తర్వాత కొత్తకోట, పెబ్బేరు వస్తుంది. సో పెబ్బేరు తర్వాత నుంచి అయితే కంచరావుపల్లిలో అయితే గ్రీనరీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కనిపించే తోటలో అయితే ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే ఉంటుంది. మాకు ఆకలి వేస్తుందని చెప్పేసి మేమైతే దారిలో మ్యాంగోస్ తీసుకున్నాం. కారం ఉప్పు వేసుకొని అందరం బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. ఇలా మ్యాంగోస్ ఎంజాయ్ చేశాక కంచరావుపల్లి పొలాలు దాటామండి. దాటాక స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఒక టెంపుల్ వచ్చింది. అది శ్రీరంగపురంలో ఉండే టెంపులే, కానీ అదైతే వేరే టెంపుల్ అనమాట. మేము టెంపుల్ ఇదేనేమో అనుకొని చూస్తున్నాము, కానీ తర్వాత మళ్ళీ రూట్ మ్యాప్స్లో చూసి చెక్ చేసుకుంటున్నాం అనమాట. అందుకోసమే ఇక్కడ ఆగాం కాసేపు. మేమైతే డౌట్తోనే కొంచెం ముందుకు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాము, ఎందుకంటే టెంపుల్ అదేనా కాదా అని డౌట్ వచ్చిందండి. అలా ముందుకు వెళ్తుంటే అదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్టు కోనేరు కనిపించింది. కోనేరు దగ్గర అయితే చాలామంది పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారండి. మాకు కూడా అక్కడ దిగి కాసేపు ఆడుకోవాలనిపించింది, కానీ మేము స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యాం కదా, అందుకే ఇంకా మళ్ళీ గుడికే ట్రావెలింగ్ స్టార్ట్ చేసామండి. అక్కడికి వెళ్తుంటే ఈ బ్యూటిఫుల్ రిజర్వాయర్ అయితే కనిపించింది. రిజర్వాయర్ పక్కనే టెంపుల్ ఉందన్నమాట. సో మేము ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి గోపురం ఎంత బాగుందో. సో మా గ్యాంగ్ అంతా కార్లో నుంచి దిగేసామండి. అదిగోండి అక్కడ స్టాల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కొబ్బరికాయలదనమాట. మా వాళ్ళల్ని కొబ్బరికాయలు తీసుకొని మేమైతే గుడి లోపలికి ఎంటర్ అవుదామని వచ్చామన్నమాట. అక్కడైతే చాలా బాగుంది. గోపురాలు కానీ డోర్స్ కానీ మీకు చూపించినట్టు డోర్స్ అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి కదా. అక్కడికి వెళ్తే మాకు ఏదో పెద్ద టెంపుల్కి వెళ్ళిన ఫీలింగే ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో కనిపిస్తున్న డోర్స్ అయితే గోపురంలో సగం ఉన్నాయండి. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం. సో మొదటి గడపన అయితే మొక్కుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాం. మేము కూడా ఈ టెంపుల్కి ఫస్ట్ టైమే వచ్చామండి. చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విగ్రహాలన్నీ కూడా రాయిపైనే చెక్కారు. పాత గుడి అయినప్పటికీ కూడా ఆ కాలంలోనే చాలా బాగా చెక్కారు. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది అయితే విష్ణు అవతారంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి. ఈ విగ్రహం అయితే పాలసముద్రంలో విష్ణువు పడుకున్నట్టే ఉంటారు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న గోపురం దగ్గరికి రావడానికైతే మెయిన్ గోపురం నుంచి అయితే వచ్చామండి. అక్కడ నుంచి వచ్చే ప్లేస్లో మొత్తం గ్రీనరీతో ఉంది, చెట్లు మొత్తం కూడా. అక్కడ చుట్టూ కూడా వాటర్ రిజర్వాయర్తోనే ఉంది. గుడికి 3 సైడ్స్ కూడా వాటరే ఉన్నాయండి. ఒక వే మాత్రమే గుడికి రావడానికి ఉంటుంది. మాకైతే అసలు ఎండకు చాలా కాలాయి. కెమెరా కూడా హ్యాండిల్ చేయలేకపోయాము. చూడండి పిల్లలందరూ ఎలా ఉరుకుతున్నారో. మేమైతే త్వరగా వచ్చేసి లోపలికి వచ్చేసాము గుడిలోకి. మాకైతే లోపలికి వచ్చినప్పుడే చాలా హాయిగా ఉంది. మా వాళ్ళందరూ వచ్చేసారనమాట. అక్కడైతే మాకు ఒక గుడి హెడ్ మాత్రం తెలిసారనమాట. మా మామయ్య గారికి తెలిసిన తను కావడంతో మాకు అన్నీ దగ్గరుండి చూపించారు. మేము లోపలికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా అన్నీ డీటెయిల్గా ప్రతి ఒక్కటి చూపించారు. ఈ గుడికి అయితే ఒక స్టోరీ ఉందండి. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎవరూ చెక్కలేదు, ఆయనే స్వయాన వెలిసారు. ఒక పుట్టలో దొరికారనమాట. ఒక అతని కళలోకి వచ్చి నేను ఆ పుట్టలో ఉన్నానని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఈ గుడిలో ప్రతిష్టాపన చేశారనమాట. ఇదైతే 400 ఏళ్ళ నాటి గుడి అనమాట. సేమ్ ఇలానే తమిళనాడులో ఉంటుంది శ్రీరంగనాథ స్వామి టెంపుల్. అదే గుడిని ఆనాటి రాజులు చూసొచ్చి ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. ఈ స్టోరీ అంతా కూడా మాకు పూజారి గారు చాలా వివరంగా చెప్పారు. లోపలికైతే ఫోన్స్ అలో లేవండి, అందుకనే వీడియో తీయలేకపోయాం. ఒక చిన్న క్లిప్ ఉంటే ఇక్కడ మధ్యలో యాడ్ చేసాము. ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇలా అంతా పిల్లర్స్ ఉన్నాయండి. అక్కడ అమ్మవారు ఉన్నారు. అక్కడ మేమైతే దర్శనం చేసుకొని మళ్ళీ ఒక చిన్న మ్యూజియం ఉందన్నమాట అక్కడ లోపల. అది మాకు గుడి హెడ్ అయితే చూపించడం జరిగింది. అక్కడ మ్యూజియంలో అయితే 400 years ఓల్డ్ తంజావూరి పెయింటింగ్స్ ఉన్నాయండి. చాలా బాగుండే. ఆ మ్యూజియం వచ్చేసి సెల్లార్లో ఉండే. అలాగే వాహనాల విగ్రహాలకు కూడా ఒక మ్యూజియం ఉంటే అది చూసుకొని వచ్చేసామన్నమాట. దాని గురించి ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాం. చూడండి మంకీ ఎంత క్యూట్గా ఉందో. ఇలా మేము బయటికి వచ్చేసరికి గ్రీనరీ బాగుందని చెప్పేసి మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుదామని చెప్పేసి అయ్యామన్నమాట. నేను చెప్పిన రిజర్వాయర్ వచ్చేసి ఇదేనండి. మీకు చూద్దామని ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం.
అక్కడ నుంచి రిటర్న్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది కదండి. సో ఏమైనా ఫుడ్ తిందామని చెప్పేసి వనపర్తిలో ఒక చిన్న రెస్టారెంట్లో ఫుడ్ తినేసి మళ్ళీ మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి వస్తుంటే వనపర్తిలో రాజుగారి కోట అయితే కనిపించింది. మేము లోపలికి వెళ్ళి కాస్త చూసాము, అంటే ఎంట్రన్స్లో జస్ట్ అక్కడ ఉండి చూసామన్నమాట. మనకైతే ఈ కోట చాలా మూవీస్లోనే కనిపిస్తుందండి. నాకు గుర్తున్నంత వరకు అయితే ఆది మూవీలో అయితే హీరో వాళ్ళ ఇల్లులా వాడారనమాట. ఇక్కడైతే ఈ కోట వెనకాల ఒక కాలేజ్ రన్ చేస్తున్నారు. అక్కడ నుంచి మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామండి. అసలు ఎవరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి ఇలా ట్రావెల్ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.